రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ గులాబీ పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా జాబితాలో సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కేశవరావు కూడా చేరిపోయారు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఈరోజు స్పష్టత వచ్చింది. నేడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరనున్నారు. సాయంత్రం ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కేశవరావు తెలిపారు. ఇప్పటికే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రైట్, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ గులాబీ పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కేశవరావు కూడా చేరిపోయారు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇకపై నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరబోతున్నారు. సాయంత్రం ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కేశవరావు తెలిపారు. ఇప్పటికే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. అంటే కేశవరావు చాలా సన్నిహితంగా కేసీఆర్కు ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా. సో ఆయన పార్టీ మారబోతున్నాం, గతంలోనే వార్తలు వచ్చాయి, కానీ ఈసారి క్లారిటీ ఇచ్చేశారు ఆయన. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు మరో షాక్ తలగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేశవరావు సంబంధించి ఆయన ఈరోజు పార్టీని విడబోతున్నారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన కూడా పూర్తిగా ఇప్పటికీ ఆయన డిసైడ్ అయిన నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా గత 4 నెలల క్రితం కూడా కేశవరావు పార్టీని వీడుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక అప్పుడు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి భేటీ అయ్యారు. అప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్గా కొనసాగుతున్న గద్వాల విజయలక్ష్మి సంబంధించి కూడా ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెనే అంటే ఇరువురి చేరిక ఒకేసారి ఉంటున్నట్టుగా కూడా అప్పుడు ఆ వార్తలు వచ్చిన నేపథ్యం కనిపించింది. ప్రధానంగా అప్పుడు గద్వాల విజయలక్ష్మి చేరిన తర్వాత కేశవరావుకు సంబంధించి కూడా అప్పుడే ఆయన కూడా క్లియర్గా చెప్పిన నేపథ్యం ఉంది. తాను బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా సుదీర్ఘంగా పనిచేసిన నేపథ్యం ఉన్నది. దాదాపుగా 47 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో అనుభవించాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉంది. ఖచ్చితంగా పార్టీని నేను ఆ పార్టీలో చేరాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. ప్రధానంగా 13 సంవత్సరాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాను. నేను తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను, సొంత గూటికి వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన నేను తిరిగి సొంత గూటికి వెళ్ళడం, ఇప్పుడు ఏదైతే సొంత గూటికి వెళ్ళడం పట్ల కూడా ఆయన గతంలో చెప్పిన నేపథ్యం అనేది తన శేష జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలోనే కలుపుతానని కూడా గతంలో చెప్పారు. దానికి సంబంధించి 3 నెలల తర్వాత కూడా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా డిసైడ్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడికి సంబంధించి కూడా ఆయన కొనసాగుతున్న నేపథ్యం అనేది ఈరోజు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తారు. ఈరోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కూడా ఈరోజు ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ ఉంటుంది. కేశవరావుకి సంబంధించిన చేరిక కావచ్చు, పీసీసీకి సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ ఏదైతే పీసీసీ ఎవరనే పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు వరుసగా షాకులు తగులుతున్నాయి. మొన్న ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తర్వాత కూడా వరుసగా ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యే చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు సీనియర్ నేత కేశవరావుకి సంబంధించి కూడా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన క్రియాశీలకంగా కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం ఉన్నది. పార్టీని కేశవరావు వీడడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి దెబ్బ తగిలిందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే కేశవరావుకి సంబంధించి కూడా అక్కడ ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా కేశవరావుతో ఆ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన మరి కాసేపట్లో ఢిల్లీకి సంబంధించి కూడా చేరుకుంటారు.
ఇక ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తారు. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు రాజశేఖర్. హరీష్ అంటే గతంలో కూడా అంటే పార్టీ మారుతున్న సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి చెప్పే నేను పార్టీ మారబోతున్నాను అని కూడా విజయలక్ష్మి పార్టీలో చేరిన సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మనం మాట్లాడుకున్నట్టుగా వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. సో ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చేరిన తర్వాత కీలకంగా ఏమైనా బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ సమయంలో చేరడానికి గల ప్రధాన రీజన్ కూడా అదేనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే అలాంటిది ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? రైట్, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా తాను పార్టీ మారబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సొంత గూటికి వెళ్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఆయనతో మాజీ సీఎం కేసీఆర్తో భేటీలో కూడా ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యం. అప్పుడు కేసీఆర్ సంబంధించి కూడా ఇప్పుడు పార్టీ వీరొద్దు, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించి కూడా చితికల పడ్డది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో పార్టీని వీరొద్దని కూడా గతంలో కేసీఆర్ చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక ఆయన 3 నెలల తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నారు, తిరిగి సొంత గూటికి వస్తానని కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు తన శేష జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తానని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా గుర్తింపు ఇచ్చింది. రాజ్యసభ సభ్యునిగా కూడా 3 పర్యాలుగా కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా పదవులు కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఆయనకు మరోసారి ఒక అత్యున్నత పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోసారి ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తారు కాబట్టి ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించి కూడా ఎమ్మెల్యేల కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు కాబట్టి ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. పార్టీ మారిన తర్వాత తిరిగి అదే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగానే కూడా కేశవరావుతో కూడా అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు, ఫోన్లో సంభాషిస్తున్న నేపథ్యం ఉంది. ఆయనకు సంబంధించి కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తామని కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేశవరావుకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కూడా క్రియాశీలకంగా ఒక పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన సుదీర్ఘమైన రాజకీయ సంబంధించి ఆయన ఏదైతే సుదీర్ఘ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయన అనుభవాలన్నిటిని కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.